ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మా ఇంట్లోని చెట్లను చూపిస్తున్నాం. ఇది వచ్చేసి మా తులసి చెట్టు. చూడండి, మేము రోజు పూజ చేసుకుంటాం. దీనికి అన్నీ వేసుకుంటాం. మాకేమైనా అయితే ఇంట్లో దగ్గు కానీ సర్ది కానీ ఈ ఆకులు తింటాము. ఇవి కూడా తింటాము. ఇవి వచ్చేసి మా చామంతి చెట్లు, చామంతి పూల చెట్లు. ఇది వచ్చేసి మైదాకు చెట్టు. దీన్ని నూరుకొని తలకు పెట్టుకుంటాం, మరి చేతుకు పెట్టుకుంటాం అన్నీ. చూడండి, మైదాకు చెట్టు. ఇది వచ్చేసి ఆనమకాయ చెట్టు. ఇది వచ్చేసి కనకాంబరాల చెట్టు. ఇక్కడ వచ్చి చూస్తే మళ్ళీ చామాకు. దీంతో మేము చామకూర పప్పు చేసుకుంటాం, చామకూర పొట్లాలు చేసుకుంటాం. ఇది వచ్చేసి మనీ ప్లాంట్ చెట్టు. ఇది పెట్టుకుంటే మాకు బాగా డబ్బులు వస్తాయని చెప్పారు, అందుకే పెట్టుకున్నాం. కానీ ఒక్క పైసా కూడా రాలేదు గాయస్. మీరు కూడా పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఇంట్లో మంచిగా ఫ్రెష్ గాలి, ఎయిర్ వస్తుంది. ఇది వచ్చేసి కాకరకాయ చెట్టు గాయస్. చూడండి, కాకరకాయలు కూడా అయ్యాయి, చిన్నగా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయి. ఇది వచ్చేసి దీనిలోనే మందారం చెట్టు కూడా పెట్టాము. ఇక్కడ నుంచి చూస్తే మీకు తెలుస్తుంది. చిన్న చిన్న కాకరకాయలు కూడా అయ్యాయి. మేము కూర కూడా వండుకున్నాం. ఇప్పుడిప్పుడే పిందెలు ఉన్నాయి. మేము ఇప్పుడు తెంపాలనుకోవట్లేదు, చిన్నగా ఉన్నాయి. పెద్ద అయితే తెంపుతాం. ఇవి చూడండి, కాకరకాయ చెట్టు. ఇవి వచ్చేసి లిల్లీ పూల చెట్లు గాయస్. చూడండి, ఇది వచ్చి చూడొచ్చు ఉసిరికాయ చెట్టు. ఉసిరి చెట్టు కూడా పెట్టాము మొన్ననే, ఇంకా కాలేదు. ఇవి వచ్చేసి కనకాంబరం పూల చెట్లు. ఒకటి అయింది గాయస్. ఇది వచ్చేసి ఉసిరికాయ చెట్టు, కానీ ఉసిరికాయలు ఇంకా కాలేదు. ఇక్కడ కూడా కాకరకాయ తీగ ఇంతవరకు పాకింది గాయస్. చూడొచ్చు. ఇది ఒక చెట్టు, ఇది డిజైన్ చెట్టు. ఇది ఒకటి, ఇంకొకటి మనం పూజ చేసుకునే తులసి చెట్టు, తులసి పూల చెట్టు. ఇంకొకటి వచ్చేసి డిజైన్ చెట్టు పెట్టాము ఇక్కడ. ఇది వచ్చేసి శివగన్నేరు పూల చెట్టు, వచ్చేసి రెడ్ కలర్ది. మేము దీంతోనే రోజు పూజ చేస్తాము, పూలు దేవునికి పెడతాము, గుడికి తీసుకెళ్తాము. దీంతోనే పూజలు కూడా చేస్తాం. ఇది వచ్చేసి ఇదేం చెట్టో తెలియదు గాయస్, కానీ ఇట్లనే పెరిగిపోయింది, అదంతా కాదే వచ్చేసింది. ఇది ఒక చెట్టు, ఇది ఒక డిసెంబర్ పూల చెట్టు. ఇదేమో ఎల్లో ఫ్లవర్స్ చెట్టు. ఇవేమో వైట్. ఇవేం పూలు అంటారో తెలియదు గాయస్, మీరే చెప్పండి కామెంట్లో. మేమైతే దీంతో శివునికి పూజ చేస్తూ ఉంటాం. చిన్న మొక్క వేస్తే ఇలా పెద్దగా అయ్యింది గాయస్. కింద కూడా చూడండి. ఇదేమో చూడండి. ఇప్పుడు చూడండి, మా బాబు చెప్తాడు. ఇవన్నీ మా బాబు వేసిన చెట్లే. అలవీరా చెట్టు. ఇది వచ్చేసి అలవీరా చెట్టు. మేము కాళ్ళకి మొహానికి జెల్ పెట్టుకుంటాము. ఇది ఏమో చిన్న చెట్లు తెచ్చాము గాయస్, మాకు తెలియదు. ఇది ఒకటి మామిడి చెట్టు, మొన్ననే పెట్టాము. చిన్న ఉంది. మామిడికాయ చెట్టు వేసాము. ఇది వచ్చేసి సపోటా పండు చెట్టు. సపోటాలు కూడా అయ్యాయి. చూడండి, చూడండి అవుతున్నాయి ఇప్పుడే. ఒక చిన్న ఉన్నాయి. సపోటా పండు చెట్టు మా ఇంట్లో గాయస్. ఇవే మేము తింటాం ప్రతిసారి. ఇవే మేము తెంచుకొని తింటూ ఉంటాం, అందరికీ ఇస్తుంటాము. మంచిగా పెరిగింది.
చూడండి సపోటా పండు చెట్టు, మా సపోటా పండు చెట్టు చూడొచ్చు. గాయస్ ఇంకా కాలే అవుతుంది. అయితే ఈ 2 అయినాయి గాయస్, ఇంకా అవుతాయి. చూడొచ్చు గాయస్, ఇక్కడ ఒకటి అయింది గాయస్. చూడొచ్చు చిన్నది పూత, చిన్నది చూడొచ్చు. చూడండి సపోటా పండు చెట్టు. సపోటా పండు అయింది కానీ కాయగా ఉంది, ఇంకా కొంచెం పండు కావాలి. పండు అయితే గాయస్ ఇక్కడ 2 ఉన్నాయి గాయస్, చూడొచ్చు. ఇంకా 2 ఉన్నాయి, ఇక్కడ 2 అయినాయి. 3 గాయస్, 3 అనుకుంటా. మొత్తం 4, 5, 6 అయినాయి. అవి చిన్న చిన్న ఉన్నాయి గాయస్. ఇంకా చూడండి, ఇప్పుడే తెంపలేము. ఇంకా తెంపలేవు. పండ్లు తెంపాలి, పండ్లు అయినాక తెంపుతాం. గాయస్ కొంచెం అయితే పిందెలు కొంచెం పిందెలుగా ఉన్నాయి. గాయస్ ఇక్కడ 2 చెట్లు ఉన్నాయి. చూడండి గ్యాస్, ఇంకొకటి కొత్త చెట్టు తెచ్చి పెట్టాము. 5 రెక్కల ఏమో అంటారు, మందారం చెట్టు, లైట్ రెడ్ కలర్ చెట్టు తెచ్చి పెట్టాము. ఒక పువ్వు అయితే అయింది. ఏమో తెలియదు గాయస్. అయితే కొత్తది ఇది.